ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. నీ దేహం శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ దేహమును శిక్షగా లోపర్చినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములు మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, విరోధ బుద్ధితోనైనా పక్షపాతమునైనా ఏమి చెయ్యక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, వాని పని కనపడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవయ్య, మీరు ఇచ్చినట్టు దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా నోటిని నా నాలుకను అదుపులో పెట్టుకుని మహిమపరచుకున్న పరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.